బాబాయ్ ఏం పేరే? అంజనేయ నా పేరు. ఎక్కడి నుంచి? మహబూబ్నగర్ జిల్లా బాల్నగర్ మండలం ఎమ్మాజిపూర్ గ్రామం. ఏంటి వస్తున్నాయా రైతు భరోసా రుణమాఫీ? రైతు భరోసా అంటే ఒకసారి వచ్చింది. అధికంగా ఇప్పుడు ఎలక్షన్ ముందు కేసీఆర్ వేసిన పైసలే. అయితే అవి ఎలక్షన్ ముందు ఆపారు. ఆపిన తర్వాత నెక్స్ట్ మేము వస్తే 15 ఇస్తాం అని చెప్పారు. మన వచ్చినాక అవి మన కేసీఆర్ ఇచ్చినవి అవే వచ్చినాయి. మన కేసీఆర్ ఇచ్చినవి వచ్చినాయి. ఈయన ఎట్లుందంటే సూరత్ దేకో మూమెంట్ ఓకో అన్నట్టున్నది. ఇప్పుడు ఏంది ఈయన సూరత్ దేకో మూమెంట్ ఓకో అన్నట్టు ఉన్నది. ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు 24 కేసీఆర్ 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక రైతునే. ఇప్పుడు పోవాలంటే 4 గంటలకు అంటే 4 గంటల కరెంట్ అవుతుంది. ఆవులో నీళ్ళు తప్పాలంటే నీళ్ళు దొరకవు. ఇక ఒక రోజు నీళ్ళు తప్పకుండా వస్తాం. ఒకసారి ఏం చేస్తాం కేసీఆర్ అన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చేది. ఎప్పుడు మనం కట్టుకేస్తే మనము మోటార్ నడుస్తాయి ఉంటుంది. ఎప్పుడు పోయి పెట్టుకున్నా నీళ్ళు దుంకుతుండే. ఇటు వచ్చినాక 4 గంటలకే బంద్ చేస్తాడు. మళ్ళీ అది ఎప్పుడు అవుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఇక రుణం ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ ఎవరికి మనకి వస్తుంది అంటే పల్లెల్లో లేడీస్ ఉంటారు. రోజు పొద్దున్న కూలి పోతారు. కూలి పోయే వాళ్ళు బస్ ఎక్కుతారా? వాళ్ళకి పనికి రాదు. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఎవరికి ఉందో వాళ్ళు మంచిగా ఫ్రీ బస్సులో పోతున్నారు. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇటు మళ్ళీ ఫ్రీ బస్ వస్తుంది. వాళ్ళకు పనికి వస్తుంది. కానీ మనకు వ్యవసాయం చేసే వాళ్ళకి మొత్తం ఫ్రీ బస్ పనికొస్తుంది. ఎందుకంటే 6 నెలల్లో ఒకనాడు పండుగ అయితే తల్లిగారికి ఒకనాడు పోతారు. ఒక్కరోజు మాత్రం గాలకు పనికొస్తుంది. కానీ పొద్దున్న మేము బైక్ పోతాం. వాళ్ళకు మాకు ఫ్రీ బస్ ఏం పనికొస్తుంది? అది పనికిరాదు. యాప్ అంటే వాస్తవంగా చదువుకున్నాడు యాప్లో ఇట్లా చేస్తారు. నేను చదువుకోలేదు. నేను ఏడుకో చేయాలి, ఏడుకోతే చేస్తాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోకి ఫోన్ కొడితే ఆటో తీసుకొని నాకు 10 గంటలు కావాలంటే బట్టలేసారు షాప్ ఫోన్ కొడితే ఫోన్లో ఆటోకి పైసలు ఇస్తే వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయేది. ఇప్పుడు ఇక మనం పోయి బాలన్నారు మన ఇప్పుడు కాదు. ఈసారి ఒడ్లు ఈరగలేక చేను కూడా ఒడ్లు కూడా సరిగా మండలే. ఈరగలేక అంత అది మన సంవత్సరాలుగా ఈరిగా డిఏపి ఈరిగతం అంత షార్టేజ్ అంటే షార్టేజ్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అట్లా షాపుకి మనతో ఆటో వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయేది. ఏ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ఇంకోటి ఈ నీళ్ళు కూడా ఇంకా కేసీఆర్ నీళ్ళు అది సరిగానే వస్తలేవు. అది ఏమైంది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. అది ఇంటింటికి నల్ల పెట్టినాడు వచ్చినాయి. కానీ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు బాగా కొద్దిగా అంటాడు మంచిగా ఫ్రీ వస్తలేవు. ఓతాన్ని వస్తలేవు. ఇక అన్ని గట్లా ఇబ్బంది ఏముంది. ఈయన ఏంటంటే కాకపోతే ఈయన పోతా మాటలు ఎక్కువ, పని తక్కువ మాటలు ఎక్కువ. పని తక్కువ మాటలు ఎక్కువ. అయినా చేసేది ఏం లేదు. ఇక మేమంటే కేసీఆర్ కేసీఆర్ చేసినట్టే మొన్న పార్లమెంట్లో తెలిసిండ్రు. కేసీఆర్ 2 లక్షల కోట్లు ఏమో చేసినట్టు చెప్పిండ్రు. ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో. ఇప్పుడు ఈయన 2 ఏళ్ళ నుంచే అన్ని అంతే చేసిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన అప్పు ఈయన 2 ఏళ్ళకే చేసిన అంత అప్పు. మళ్ళీ ఏమో పని చేసింది లేదు. మళ్ళీ కొత్తగా మనం పని చేసి ఉండా అంటే ఆ పని లేదు. ఒక ఇటుక పెట్టింది ఒక పని చేసింది లేదు. కానీ మళ్ళీ అప్పులు చేసాడు. అప్పులు మాత్రం చేసాడు. మీకు మళ్ళీ నేను చేసింది అది చేసిన గొప్పలు మాత్రం బాగా చెప్పుకుంటారు. వీళ్ళు గొప్పలు ఎక్కువ చెప్పుకుంటారు. గొప్పలు బాగా చెప్పుకుంటారు. ఇప్పుడు మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. ఈయన వాస్తవంగా చెప్పాలంటే చేతల ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి అంతవరకు మాటలు మాట్లాడతాడు అంతే. కేసీఆర్ ఆయన నోరబ్బా, ఆయన నోరు ఏమని మన నోరుకే నాలుగేకు నరం లేకుంటుంది. ఆయన ఏమైనా మాట్లాడతాడు. కానీ చాలా నేను చంద్రబాబుని చూసిన, నా ప్రియుల సీఎంని వైఎస్ రాజశేఖర్ని చూసిన. ఎవరు మళ్ళా రోషయ్య ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. ఒక్క చిన్న మాట కూడా అతలోనే అపోజ్. కాకపోతే విమర్శించుకుంటారు కానీ ఒక పద్ధతిలో. కానీ ఈయనంత ఇంత చిల్లర మాటలు మాత్రం ఏ సీఎం మాట్లాడలేదు. ఒకసారి మాకేమోసారి ఈ సీఎమేనా అయినా ఇంత అనిపిస్తుంది. ఒక చిన్న జీతగాడు మాట్లాడతా మామూలుగా ఇట్లా జీతగాడు ఇట్లా పటేల్ తన జీతం అటు ఇటు మాట అంత గలీజ్ మాట్లాడతావు. అంత గలీజ్ మాట్లాడు. అలానే కొద్దిగా మంచిగా మాట్లాడు. రెస్పెక్ట్ పెద్ద మాత్రం అంటే కనీసము సరే న్యూస్ సీఎంని విమర్శించు, అది పద్ధతి ఉంటుంది. కానీ మరి ఇంత ఘోరంగా ఆయన సాగు అంటే ఆయన సాగు కోరుకుంటారు. కనీసం ఆయన ఏజ్కున్నా విలువ ఇవ్వాలి. వాస్తవంగా నీ పార్టీకి చెప్పవు ఏజ్ కానీ విలువ ఇవ్వాలి. ఆయన ఏజ్ ఎక్కడ, ఈయన ఏజ్ ఎక్కడ. ఆయన ఒక తెలంగాణ తెచ్చిన ఒక దేవుడు. తెలంగాణ తెచ్చిన దేవుడు ఆయన. అటువంటి ఆయన పట్టుకొని అంటుంటే ఒకసారి కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇట్లా ఇంత వాస్తవంగా మనకు వచ్చినట్టే కేసీఆర్ కాబట్టి మనకు ఈ తెలంగాణ వచ్చింది. ఆయన లేకపోతే తెలంగాణ తెచ్చే మగవాళ్ళు లేకపోతే 60 ఏళ్ళ నుంచి కొట్లాడుతారు, రాగలేకపోయింది. మేమేమిటో ఇప్పుడు
ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినాం. తెలంగాణ ఎట్టిచ్చినావు? ఆడికి వెళ్ళి ఈడుకో ఇల్లు ఇల్లు దమేసినావా? ఆడో ఇల్లు ఈడో దమేసి తెలంగాణ తయారు చేసినావా? తెలంగాణ ముందు ఆల్రెడీ ఉన్నది. ఈ తెలంగాణ ఉన్నది మద్రాసాలు కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొట్లాడి కేసీఆర్ తెచ్చిండు. మేము ఇచ్చినాం అంటే ఆంధ్రాకి ఒక ఇల్లు ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రకి ఒక ఇల్లు తెచ్చి కొన్ని ఊళ్ళు తెచ్చి జమ చేసి తెలంగాణ చేయలేగా ఇల్లు. ముందున్న తెలంగాణ ఇది. ఇది కేసీఆర్ సరే ఆయన ముందు నడిపించాడు. ఆయన ముందు ఆయనతో పాటు ఇంత ఆయన ఇంకా జనాలు పోయి ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసి ఆయన ఇంకా ఒక్కొక్కరిని దమ్మేసి కోట్ల మంది అయ్యి ఎంతో మంది అయ్యి అందరు ఊరినాకనే తెలంగాణ. కానీ రైతులు కేసీఆర్ని ఎక్కువ గౌరవిస్తారు, కేసీఆర్ అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు రైతులు. ఎందుకు రైతులకు ఏం చేసిన రైతు అన్నటోడు కేసీఆర్ వచ్చినాక గుర్తించిన రైతుని గుర్తించినోడు కేసీఆర్ ఒక్కడే. మొత్తం రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, కిరణ్ కుమార్ ఎంత ఉన్నారు, కానీ రైతుని గుర్తించినోడు కేసీఆర్ ఒక్కడే. రైతుని గుర్తించిన ఒక్కడే, రైతుకు సాయం చేసిన కేసీఆర్ ఒక్కడే. మా వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ తక్కువ అన్ని ఆయన అంటే చాలా కూడా చేస్తలేడు రైతులకు. ఏరియాకి అయితే కన్నా తిప్పాలు పెడుతున్నాడు. ఇక చెప్పుకోవద్దు. ఇక కేసీఆర్ ఇట్లా ఫోన్లో ఆయనకు ఆటోకి పైసలు ఇస్తే తీసుకొచ్చేది. ఆటో అయినా ఇప్పుడు దొరకలేవు సంతలు. వ్యవసాయం చేయాలనేది అంత రిస్క్ అనిపిస్తుంది నాకు. మా పాలమూరు బిడ్డ ఆయన వస్తా అంటాడు, కానీ మాటల ముఖ్యమంత్రి క్షేత్ర ముఖ్యమంత్రి ఆడాయన. పాలమూరు ఇంతవరకు అయితే ఇంకేం పని ఏ పని చేయడానికి పాలమూరు కాదు ఎక్కడ చేయలే ఆయన. ఏ సభలు కాదు ఇప్పుడు కనిపించాడు ఆయన అంతే. రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి అనేది మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మా జిల్లా వాసి దిగజారి మాట్లాడుతున్నాడు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి స్థాయి మరిచి నోటికి వచ్చిన మాటలు మాట్లాడేది సరైనది కాదు. ఒక రాష్ట్రంలో ప్రథమ వ్యక్తి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కానీ భాష కానీ ఆయన ప్రవర్తన తీరు కానీ ప్రజలందరూ గమనిస్తారు, దాన్ని అనుసరిస్తారు. ఆ దిశగా హుందాగా ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అని మాట్లాడే మాటలు హుందాగా ఉండాలి. ఆ హుందాతనం మరిచి నోటికి వచ్చిన తొండి మాటలు అబద్ధ మాటలు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి మరిచి నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏదో పార్టీని భూతాపం చేస్తా తిరగనియను రానియను. ప్రజలు చెప్పారు, మొన్న బుద్ధి చెప్పారు. పంచాయతీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 40% స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అది తట్టుకోలేక భయపడి ఇప్పుడు ఎంపీటీ సెలక్షన్ కూడా పెట్టే స్టేజ్ లేదు. తొండి మాటలు మాట్లాడి పాపం గడుపుతూ ఉన్నాడు. అదే కొడంగల్ నుంచి ఆయన 18లో సవాల్ చేశాడు. నన్ను ఓడగొడితే నేను ఓడిపోతే ఎమ్మెల్యేగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశాడు. మరి ఆయన సవాళ్ళు ఎట్లుంటాయి, ఆయన వాగ్దానాలు ఎట్లుంటాయి, ఆయన మాట ఎట్లుంటాయి, అదే ఒక్కటి చాలు ఎగ్జాంపుల్. మళ్ళీ ఇప్పుడు కొత్త సవాలు. ఈ సవాల్ అనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు చూపిస్తారు. పాలమూరును అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యం అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది పాలమూరులో? మీరే చెప్పాలి. మరి ఏం అభివృద్ధి జరిగింది? 2 సంవత్సరాల 2 రూపాయల పని జరగలే పాలమూరులో. పాలమూరు జిల్లాకు ఏం చేసినా కేసీఆర్ టైంలో జరిగింది, మా ప్రభుత్వంలో జరిగింది. గత 10 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, పనులు చాలా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, చాలా పనులు జరిగినాయి. ఈ 2 ఏళ్లలో పాలమూరు జిల్లాను అధోగతి పాలు చేశారు. ప్రజలు అనుకున్నారు ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రి అంటే కొంత లాభం జరుగుతుంది, కానీ లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంతవరకు ఎక్కువ పని కూడా జరగలేదు. పాలమూరు ప్రాజెక్ట్ని డెవలప్ చేయకుండా డబ్బుని ఇష్టానుసారంగా దోచుకున్నారు అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కంప్లీట్ కాదు, 7-8 సంవత్సరాలు 80% పూర్తయింది, కంప్లీట్ అయింది. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింటే 3-4 నెలల్లో మొత్తం కరివేన వరకు రిజర్వ్ నింపేవాళ్ళం. అటువంటిది 2 సంవత్సరాల్లో 2 తట్టల మట్టి తీయలేదు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో. అటువంటి మూర్ఖులు మాట్లాడే మాట ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అందరికి అర్థమైంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. మరి ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు. వాళ్ళకి భాషను ఎట్లా చూస్తారు సార్? ముఖ్యమంత్రి భాష కేటీఆర్ని వారి అమ్మగారిని కూడా కమెంట్ చేయడం నీ అవ్వ అంటూ కూడా ఎట్లా చూడవచ్చు? ఆయన భాషను చెప్తున్నా కదా, మా జిల్లా భాషను చీదరించుకుంటున్నారు. రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇదే ముఖ్యమంత్రి. ఇంతవరకు చరిత్ర ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి భాష ఎప్పుడు చూడలేదని ప్రజలందరూ అనుకుంటున్నారు.
అది టైం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. సామాన్యుల భాష అంటున్నారు సార్ ఆయన మాట్లాడుతూ. సామాన్యుల భాష సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడు. ఒక్కసారి నువ్వు మాట్లాడు ఇప్పుడన్నా ఆయన భాష ఒక్కసారి నువ్వు మాట్లాడు. సామాన్యుడే మనం మాట్లాడు. ఆయన అదే అంటున్నారు సార్, ప్రతి సభలో సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటున్నారు ఆయన. సర్లే మరి ఫ్యూచర్లో పాఠ్యాంశంలో పెట్టాలి దీన్ని. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి పాఠ్యాంశాలు ఈ భాషను పెట్టి ప్రజలకంతా ఇదే భాష కరెక్టు, స్థానిక భాష, సామాన్యుల భాష అని మరి బుక్లో పాఠ్యాంశాలు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కనివ్వను, నేను ఉండేంత వరకు ఒక శపథం చెప్తున్నాను. ఎట్లా చూస్తారు దాన్ని? చెప్పినా కదా ఆయన శపథాలు ఇంతకుముందే 18లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని శపథం చేసిండు. ఇంకా రేపు కూడా గదే జరుగుతుంది. ఆయన రాజకీయ సన్యాసం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.